ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. మీరు నన్ను ఇంటికి తీసుకురాకపోతే నాకు తల్లి స్థానంలో నందితమ్మ, అత్తమ్మ స్థానంలో మల్లిక మేడం నా జీవితంలో ఉండేవారే కాదు. ఎందుకో ఈ నిమిషంలో మీరు నన్ను పట్టుబట్టి ఎస్టేట్ నుంచి ఇక్కడికి తీసుకురావడం గురించి తప్ప ఇంకా ఏ విషయం గురించి ఆలోచించాలని అనిపించడం లేదు. ఈ ఇంటితో నాకొక బంధాన్నిచ్చింది మీరు. ఇక్కడున్న వాళ్ళని నాకు దగ్గర చేసింది మీరు. నా నవ్వులన్నీ నీకే, నా జంట నువ్వుంటే వెన్నెల మధుమాసం, నీ తోడు లేకుంటే వేసంగి వనవాసం. ఈ విషయంలో నేను మీకు చాలా రుణపడి ఉంటాను సార్. చాలా థ్యాంక్స్. నా ప్రేమ గీత నువ్విలా చదగా నిలిచి నా కలలు పండెనంట. వామ్మో, ఇది ఎంత మాయ చేస్తుందంటే ఒక్కొక్కసారి తను చేసేవన్నీ మర్చిపోయి నేనే తనని బాధ పెడుతున్నానా అనిపిస్తుంది. నేను కాబట్టి కంట్రోల్డ్గా ఉన్నాను. అదే ఇంకెవరైనా అయ్యుంటే ఈ పాటికి సరెండర్ అయిపోయేవాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వసుంధరా. సార్, నేను ఆఫీస్ డేటా సబ్మిట్ చేయడంలో ఏదైనా తప్పు చేశానా? లేదే, ఎందుకలా అడుగుతున్నావు? మేడం పొద్దున్నుంచి నాకు ఏ పని చెప్పకుండా నా పని కూడా మేడమే చూస్తున్నారు. లేదా మీకు అలాట్ చేస్తున్నారు. నాకు చాలా కంగారుగా ఉంది. చెప్తే సరి చేసుకుంటాను కదా. ఇది టూ మచ్ మల్లిక, టూ మచ్. ఏమైంది రాజీవ్? కూర్చో చెప్తాను. ఏమైంది? అప్పుడు నీ కోపంతోనూ ఇప్పుడు నీ ప్రేమతోనూ మా వసుంధరని కంగారు పెట్టేస్తున్నావు. నేనా? ఏంటే నా మీద కంప్లైంట్స్ చెప్తున్నావా? అదేం లేదత్తమ్మా. నా వల్ల మీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయేమో కనుక్కోడానికి వచ్చాను. నీకెందుకలా అనిపించింది? మరి నేను చూడాల్సిన ఫైల్స్ మీరు రాజీవ్ సార్ ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే మా వసుంధరకి త్వరలో పరీక్షలు ఉన్నాయి కాబట్టి. నీకు ప్రిపేర్ అవటానికి కూడా టైం చాలా తక్కువగా ఉంది కదమ్మా. అందుకే మీ అత్తగారు నీకు వర్క్ తగ్గించమని, అది మమ్మల్ని చూడమని ఆర్డర్ వేశారు. మీ అత్తగారికి నీ మీద ప్రేమ ఎక్కువైపోయి ఆ వర్క్ లోడ్ అంతా ఆవిడ నెత్తినేసుకున్నారు. నువ్వు చదువు మీదే కాన్సన్ట్రేట్ చెయ్యి. ఆల్రెడీ మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇవి కూడా మమ్మల్ని చేయనివ్వరా? మీరు ఇలా చేస్తే నేను ఎగ్జామ్ రాయను. ఏయ్, పిచ్చన్న పట్టిందా? ఇలా చేస్తే రాయనన్నాను, అసలు రాయనలేదు. నేను టైం టేబుల్ వేసుకుంటాను, అన్ని పనులు ప్లాన్ చేసుకుంటాను. పొద్దున్నే లేచి చదువుకుంటాను. తర్వాత నందితమ్మతో కాస్త సమయం గడిపి ఆఫీస్కి వస్తాను. ఆఫీస్ పనులన్నీ మధ్యాహ్నం వరకు ముగించుకొని సాయంత్రం వరకు తిరిగి చదువుకుంటాను.
అదేమంతా పెద్ద కష్టం కాదు నాకు. మీరిలా చేస్తేనే నాకు కష్టంగా ఉంటుంది. యది మీ దగ్గరున్న హైవే టెండర్ ఫైల్స్ ఇవ్వండి. ఆ, ఇచ్చేయి. మ్, ఇదిగో. నేను బిడ్ కొటేషన్ ప్రిపేర్ చేసి ఫైల్ పంపిస్తాను. అప్పుడు స్టడీ చేసి సంతకం పెట్టండి. ఓకే మేడం. మీ దగ్గరున్న షేర్స్ మార్జిన్ ఫైల్స్ కూడా పంపించండి. ఒక 1 వీక్గా మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో, మార్కెట్ షేర్ ప్రైస్ ఎలా చేంజ్ అయిందో ఎనాలిసిస్ చేయాలి. తొందరగా ఫైల్ పంపించండి. అసలే మా మల్లిక మేడం చాలా పర్ఫెక్షనిస్ట్. టైంకి డేటా ఇవ్వకపోతే ఊరుకోదు. సరే, పంపిస్తానులే. నీకు ఏం మాత్రం ఇబ్బంది అయినా నాకు చెప్పాలి. ఇప్పుడు నువ్వు నాకు ఆఫీస్ వర్క్లో హెల్ప్ చేయడం కన్నా ఎగ్జామ్స్ బాగా రాయడం ముఖ్యం. మా మల్లిక మేడం నేను కాలేజ్ ఫస్ట్ వస్తానని ప్రిన్సిపల్ మేడంకి చెప్పారు. తను చెప్తే నేను చేసి తీరాలంతే. అసలు వెనుకడుగు వేయను. నేను చెప్పానా మల్లిక, తనకి మనం సహాయం చేస్తామన్నా ఒప్పుకోదు అని. ఎవరి కోడలు మరి? అబ్బో, మేము ఒకరికి సహాయం చేస్తామే గాని ఒకరి దగ్గర సహాయం తీసుకోం. ఒప్పుకుంటాం ఒప్పుకుంటాం. వసుంధర, టీ తీసుకో. అక్కడ పెట్టు సుజా. చదువుకుని తాగు, సరేనా? ప్రతి ఉదయం సిద్ధమే కదా విజయానికి వేదికై సదా. ఇది గమనం చేరలేదుగా గమ్యానికి గాలివాటుగా. అను నిమిషం చెప్పలేదుగా మరు నిమిషం విద్య కాదుగా. నీ తోడుగా ధైర్యముండగా ఓటమనే మాట లేదుగా. నాన్న, ఇది ఏది చెప్పలేదే సరే. ఆశయాలే లిఖించనున్నలే పురాసి లిపంటుకుంది చేదవేలే. తరం తరం నిరంతరం నీరాజనం నిసాహసం. వసుంధర, నాన్న, ఇలా చూడు. ఇదేంటిది? తరం తరం నిరంతరం నీరాజనం నిసాహసం. నిశీదిలో మ్, ఓకే. నిజన ఉషోదయం. తరిగిడ తరిగిడ తత్తై తరిగిడ తరిగిడ తత్తై 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 తత్తై. ప్రతి ఉదయం సిద్ధమే కదా విజయానికి వేదికై సదా. ఇది గమనం చేరలేదుగా గమ్యానికి గాలివాటుగా. ప్రతి పరీక్షకి ఇన్హీలర్ గాని జండు బామ్ గాని తీసుకువెళ్ళేదాన్ని. ఇన్హీలర్ అయితే మనకి మాత్రమే నిద్రపోతుంది. జండు బామ్ రాస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా నిద్ర రాదు. గొప్పగా కనిపెట్టావులే, నేనెక్కడా వినలేదు. వినరు కూడా. ఇవన్నీ ఈ వసుంధర ఊరు తెలివితేటలు. రే ధ్రువ, ఏంట్రా రాత్రి బాగా నిద్రపట్టిందా? నా సంగతి ఎలా ఉన్నా మీ అందరికీ బాగానే పట్టుంటుంది వీణ్ణి నేల మీద పడుకోబెట్టామని. పర్లేదులే, నేల మీద పడుకోవడం వలన ఉపయోగాలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా
ఒంట్లో ఉన్న ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. తమరికిప్పుడు అది అవసరం కదా. జ్ఞానం ఇచ్చినందుకు థ్యాంక్స్. ధ్రువ, ఈ రోజు నుంచి వసుంధరకి పరీక్షలు. తనిప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తోంది. అయితే ఇప్పుడేంటి చెప్పు. బయట ఫ్లెక్సీలు కట్టించి ఊరంతా దండోర వేయించి ఇంటి ముందు తీన్మార్ ఆడించి మా ఆవిడ ఎగ్జామ్ రాస్తుందోచ్ అని చెప్పాలా? తను రాస్తుంది బోర్డి డిగ్రీ ఎగ్జామ్స్ అంతే. ఏదో యూపీఎస్సీ రాసినట్టు టాప్ ర్యాంక్ వస్తున్నట్టు అంత బిల్డప్ ఇవ్వవసరం లేదు. తనని ఎగ్జామ్ హాల్ దగ్గర డ్రాప్ చేసిరా. ఏంటి నేనా దీన్ని? అదే తనని నేను డ్రాప్ చేసి రావాలా? నో వే. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. నువ్వే డ్రాప్ చేస్తావులే. నేనంత ఖాళీగా లేను. ఇక్కడ నీ ఎంత ఖాళీగా ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వే వెళ్ళు. వసుంధరని ఎలాంటి టెన్షన్ పెట్టకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళు. ఏదైనా తేడా చేసావని తెలిసిందో ఏం చేస్తారు? ఏం చేస్తారు? మేనేజర్ పోస్ట్ నుంచి పీకి ప్రమోట్ చేస్తాను. వసుంధరా, ఆఫీస్ బాయ్గా. అప్పుడు దాన్ని ప్రమోషన్ అనకూడదు, డిమోషన్ అనాలి. నీకు అలా చెప్తేనే అర్థం అవుతుంది కదా. ఉన్న పోస్ట్కే సరైన దిక్కు లేదు, మళ్ళీ ఇంకో పోస్ట్. మీ పోస్ట్ మీ దగ్గరే ఉంచుకోండి. అత్తమ్మా, ఆయన వెళ్ళిపోతున్నారు. వాడి మొహం, వాడెక్కడికి వెళ్తాడు? బయట కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. వెళ్ళి వసుంధరా, ఆల్ ది బెస్ట్. సార్, కార్ తీయండి, వెళ్దాం. సార్, మిమ్మల్ని కార్ తీయండి సార్, ఎగ్జామ్కి వెళ్ళాలి కదా. సార్, మీకే సార్. కార్ తీయండి సార్. వాయిస్ టోన్ ఏదో మారిందేంటి? కొంచెం రిక్వెస్ట్గా అడుగు. సార్, అదేనమ్మా, ఇది ఆఫీసు కాదు, నువ్వు నా బాస్వి కాదు. మరి నీకు ఎగ్జామ్కి టైం అవుతుంది. నేను కార్ తీసి నిన్ను దింపాలి. ఏమంటావు? కొంచెం రిక్వెస్ట్ మోడ్లో అడుగు. సార్, కొంచెం కార్ తీయండి సార్. ఎగ్జామ్ రాయాలి, టైం అవుతుంది. ఏది? హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఇదే టోన్లో అడుగు. చేసుకో. సార్, నాకు ఎగ్జామ్కి టైం అవుతుంది. మీ వాహనంలో నన్ను దింపగలరా? అరెరే, మచ్ బెటర్. ఫాలో అయిపో. ఎక్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎక్క. సార్, ఆపండి, నేను చదువుకోవాలి. సార్, ప్లీజ్ ఆపండి. మీకు గౌరవం ఇస్తే తీసుకోవడం తెలీదు. ఇలా రెచ్చగొట్టాలనే
ఇప్పుడు నా కింద మేనేజర్గా చేస్తున్నారు. రేడియో ఆన్ చేయడం, సౌండ్ పెంచడం ఇలాంటివన్నీ చేస్తే నిజంగానే ఆఫీస్కి వెళ్ళాక అత్తమ్మకి చెప్పేస్తాను. ఏంటే అత్త కోడళ్ళిద్దరూ కలిసి నాతో ఆడుకుంటున్నారా? ఇది మీరు నా భర్తగా అడుగుతున్నారా, నా కింద పనిచేసే మేనేజర్గా అడుగుతున్నారా? జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి. మేనేజర్గా అడుగుతున్నా అంటే తన కింద పని చేస్తున్నా అని నేనే ఒప్పుకున్నట్టు. భర్తగా అడుగుతున్నాను అంటే తన భర్తని అని కూడా నేనే ఒప్పుకున్నట్టు. ఇప్పుడేం చెప్పాలి? దానికి మీరు సమాధానం చెప్పలేరు కానీ రోడ్డు చూసి నడపండి. నీకు కొంచెం బిల్డప్ ఎక్కువైందే. థ్యాంక్స్. థ్యాంక్స్ ఏంటి థ్యాంక్స్? ఏం చెప్పమంటారో చెప్పండి, అదే చెప్పిస్తాను. నీకు బిల్డప్ ఎక్కువైందని. బిల్డప్ అంటే ఏంటి సార్? ఏమీ లేకపోయినా ఎగిరెగిరి పడ్డం, ప్రతిదానికి అరవటం, పెత్తనం చేయాలని చూడటం, పక్క వాళ్ళని విసిగించడం. ఇవన్నీ చేస్తోందెవరు? అంటే నాకు బిల్డప్ ఎక్కువ అంటున్నావా? బిల్డప్కే బాస్ మీరు. ముందు రోడ్డు చూసి నడపండి సార్. ముందు చూసి కాకపోతే వెనక చూసి డ్రైవ్ చేస్తారా? లేదంటే నిన్ను చూసి డ్రైవ్ చేయాలా? ధ్రువా, పేరు పెట్టి పిలిచావంటే పళ్ళు రాలిపోతాయి పొట్టిదానా. పళ్ళు మీకు కూడా ఉన్నాయి. పొట్టిదనం అంటే నేను కూడా రాలగొడతాను. ఛీ! నన్ను రచ్చగొట్టకు. నాతో నువ్వు గెలవలేవు. నేను చదివాను, మూర్ఖులతో గెలవడం కష్టమని. ఛీ! పళ్ళు మీకు కూడా ఉన్నాయి. పొట్టిదనం అంటే నేను కూడా రాలగొడతాను. ఛీ! నన్ను రచ్చగొట్టకు. నాతో నువ్వు గెలవలేవు. నేను చదివాను, మూర్ఖులతో గెలవడం కష్టమని. ఛీ! కృష్ణయ్య అడ్మిషన్ తీసుకునేటప్పుడు మల్లిక మేడం ప్రిన్సిపల్తో నేనే కాలేజ్ ఫస్ట్ వస్తానని చెప్పారు. దయచేసి పరీక్ష బాగా రాసేలా దీవించు. చాలా యూనివర్సిటీ ఫస్ట్ కూడా రావాలా? నీ గురించి డప్పు కొడుతూ మా అమ్మ చెప్పడం, అది ఆ ప్రిన్సిపల్ నమ్మి నీకు అడ్మిషన్ ఇవ్వడం, నువ్వేమో పొలోమంటూ ఎగ్జామ్కి వెళ్తూ అదంతా నిజమైపోవాలని దండం పెట్టుకోవడం. ఎగ్జామ్కి కొన్ని వారాలుంది అనగా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి కాలేజ్ ఫస్ట్ వచ్చేస్తే పాపం సంవత్సరం మొత్తం అలా బ్యాగ్లు మోసుకుంటూ కాలేజీకి వెళ్ళి తర్వాత ట్యూషన్కి వెళ్ళి ప్రతిరోజు పొద్దున్నే లేచి చదువుకున్నా మరి వీళ్ళంతా ఎవరు? పిచ్చోళ్ళా? అలా అని నేను అనడం లేదు. ఒక్కొక్కసారి సంవత్సరం అంతా ఉందన్న ధైర్యంతో చదువుని పక్కన పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది కొద్ది సమయమే ఉందని ఉన్న టైంని బాగా ఉపయోగించుకొని శ్రద్ధగా గుర్తుండిపోయేలాగా చదువుకునే వాళ్ళు ఉంటారు. నీకు పిచ్చెక్కింది. ఫస్ట్ స్టేజ్లో ఉన్నావు. ఇప్పుడే వెళ్ళి డాక్టర్కి చూపించుకో, కాస్త బయటపడతావు. నేనింకా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నాను. నయం చేసుకోవచ్చు, మీరు ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. డాక్టర్కి చూపించినా ఫలితం ఉండదు, ముదిరిపోయిందని చెప్తారు. ఏంటి జోకా? ఒక్క నిమిషం. అంత వెటికారం అవసరం లేదు. మరి నువ్వు చెప్పిన దానిలో లాజిక్ ఉందా? అసలు నువ్వు ఎలా కాలేజ్ ఫస్ట్ వస్తాననుకున్నావు? నేను చెప్పిన దాంట్లో లాజికే కాదు, ప్రూఫ్ కూడా ఉంది. అబ్బా, ఏంటో ఆ ప్రూఫ్? కుందేలు తాబేలు కథ. కథ? ఇప్పుడు నువ్వు తాబేలువా? తాబేలు గెలుస్తుందని మీ చేతే చెప్పిస్తా. కథేమిటంటే తాబేలు కుందేలుకి పరుగు పందెం పెట్టారు. కుందేలు కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి
తాబేలు తన కనుచూపు మేరలో కనపడకపోయేసరికి కాసేపు పడుకుందాంలే అనుకొని నిద్రలోకి జారుకుందంట. తాబేలు మాత్రం ఓడిపోతానా గెలుస్తానా అన్న అనుమానం లేకుండా తన ప్రయత్నం మాత్రమే చేసిందంట. హలో, ఇంకా సాగదీకు. ఈ కథ అందరికీ తెలుసు. ఆ, మరెవరు గెలిచారు? తాబేలు. చూసారా, తాబేలే గెలిచిందని మీరు ఒప్పుకున్నారు. అంటే నేను గెలిచినట్టే. హలో మేడం, ఈ కోడి బుర్ర మొత్తం ఇక్కడే వాడేకు. కాస్త పరీక్ష రాయడానికి కూడా దాచిపెట్టుకో. మీరు ఆఫీస్కి వెళ్ళి పని చూసుకోండి. నేను సాయంత్రం ఇంట్లో కలుస్తాను. బాయ్. హ్మ్. ధ్రువ్, ఉమ్మా. నీ పొట్టి. ఈ ఎగ్జామ్లో నువ్వెలా పాస్ అవుతావో నేను చూస్తాను. ఫెయిల్ అయిపోతావే. అయినా కూడా నేనే మీ బాస్. మీరే నా కింద పనిచేసే మేనేజర్. చేస్తా మేనేజర్గా నీ కింద చూస్తూ ఉండు. సార్, క్వశ్చన్ పేపర్. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. రేపే డౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓటు ఓటు గుండె మాటుల్లోనా. మీరు రాముల వారు, నేను హనుమంతుణ్ణి. సర్లే రా. చినుకు చిగురు కలువ కొలను అన్నీ నువ్వేలే. అలలు శిలలు కలలు తెరలు ఏవైనా నువ్వేలే. ప్రశ్న బదులు హాయి తిగులు అన్నీ నీలోనే. నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే అలా ఆ క్షణమే చూపిస్తుంటుందే. ఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తే ప్రతిరోజు అయ్యయ్యో, మర్చిపోయాను. ఏమైంది? ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఒక మంత్రం ఉంది. మంత్రమా? ఐస్ క్రీమ్ కా? అవును. ఎలా పెట్టండి చెప్తాను. ఇప్పుడేనండి. ఐస్ క్రీము, ఐస్ క్రీము, ఐస్ క్రీమ్ అబ్యో, ఐస్ క్రీమ్ ఓబియో, ఐస్ క్రీమ్ యా, ఐస్ క్రీమ్ యా. ఇప్పుడు చెయ్యిలా పెట్టండి. ఇలా 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 అనండి. ఇప్పుడు తినాలి. చిరంజీవి గారి సినిమా ఫాలో అవుతున్నావు కదా, కొట్టేస్తా. తిను. ఫ్రస్ట్రేషన్ వెంకటేష్ గారిది కదా. తిను. అందుకే ఈ క్షణం ఓ నవ్వే నవ్వే సంతోషం. భయపడ్డావా? ఫోటో. అత్తమా ఇలా పెట్టండి. ఆదర్శం ఉరుమో మెరుపో ఎదురే పడ
పడని పరుగాపకుని పయన మ్మ్. బూ చేదు మింగాలంటే కష్టమొచ్చే కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా కళ్ళే తడవని విషాదాలని కాళ్ళే తడపని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా చుట్టం చూపుగా వచ్చామందరం ఊటే కట్టుకుపోయేదెవ్వరం ఉన్నన్నాళ్ళు ఉందామొకరికి ఒకరుగా కళ్ళే తడవని విషాదాలని కాళ్ళే తడపని సముద్రాలని కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా చుట్టం చూపుగా వచ్చామందరం ఊటే కట్టుకుపోయేదెవ్వరం ఉన్నన్నాళ్ళు ఉందామొకరికి ఒకరుగా దిన్ తననననన తోం దిన్ తననననన తోం దిన్ ఏంటి మేడం గారు దారి తప్పి నా రూంలోకొచ్చారు? ఇదేమైనా పాకిస్తాన్ బోర్డరా? రాకూడదా ఏంటి మేము? అంటే నువ్వు నందితమ్మ అనుకుంటూ తన రూంలోనే ఉంటావు గాని ఇక్కడ దాకా రావుగా, ఏదో అవసరం ఉంటే తప్ప. హ్మ్. ఇది దెప్పినట్టు అనుకోవాలా కుళ్ళా? నాకెందుకే కుళ్ళు? ఎందుకంటే నేనంటే మీకు ఇష్టం కాబట్టి. అవునా కాదా? కాదు. కాదా? చాలా చాలా ఇష్టం. మా మంచి అత్తమ్మ. ఈ కబుర్లన్నీ రేపు చెప్పుకుందాం. ముందు నువ్వు వెళ్ళి చదువుకో. అసలే రేపు ఎకనామిక్స్. అవును, చాలా కష్టమైన సబ్జెక్ట్. నువ్వు బాగా చదవాలే. చదివి పరీక్ష రాయడం కన్నా ముఖ్యం అర్థం చేసుకోవడం కదా. నిజమే, కానీ నీకున్న తక్కువ టైంకి అన్నిటి మీద దృష్టి పెట్టాలంటే కష్టం. నీ పరీక్షలయ్యాక ఆ టెక్స్ట్ బుక్ మొత్తం ఎవరితోనైనా చెప్పిస్తాలే. అదేదో రేపటికి చెప్పించొచ్చు కదా. ఇప్పటికిప్పుడు మనకి చెప్పడానికి ఎవరు దొరుకుతారే? ఉన్నాడు కదా మీ అబ్బాయి. ధ్రువానా? నిజమే, వాడు ఎకనామిక్స్ లో టాపర్. మరి తను చెప్తే రేపు పరీక్షకి అర్థం చేసుకుని రాస్తాను కదత్తమ్మా. చెప్పించచ్చు, కానీ మనం వెళ్ళి అడిగితే పోజ్ కొట్టేస్తాడే. మామూలు పోజ్ కాదు, వీర లెవెల్లో కొడతాడు. అయినా తప్పదు, చదువు కదా. సరేలే, అలా అనుకుంటే వెళ్ళి అడుగు. ఏంటి నేను అడగాలా? నేను అడిగితే కొండెక్కి కూర్చుంటాడు. వసుంధరా, మీరే. నేనా? నా వల్ల కాదు. అత్తమ్మ, పోవే. అత్తమ్మ ప్లీజ్ ప్లీజ్. నువ్వడిగితే కొండ ఎక్కి కూర్చుంటాడే, అదే నేను అడిగాననుకో ఎవరెస్ట్ ఎక్కి కూర్చుంటాడు. నువ్వైతే కనీసం వాడిదే పై చెయ్యి అన్న భావంతో ఒక మెట్టు దిగుతాడు. నేను అదే చెప్తున్నాను అత్తమ్మ. నేను అడిగితే ఒక్క మెట్టే దిగుతారు. అదే మీరనుకోండి 100 మెట్లు దించగలరు. పైగా మీరు చెప్తే పూర్తిగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. నన్ను పట్టించుకోడత్తమ్మా.
ఇరకాటంలో పెట్టేశావే నన్ను. నా కోసం ప్లీజ్. సరేలే, ఏదైతే అది అయ్యింది. అడిగేద్దాం. హ, ఎక్కువ చేస్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎక్కువ చేసినా మన దారికి తెచ్చుకోవాల్సిందే. ఏమీ చేయలేం. సరే పద, అడుగుదాం. ఆ, ఎందుకు చెడు చూద్దాం. అయినా తాళి కట్టినందుకు జీవితంలో ఒక్క బాధ్యతైనా సక్రమంగా నిర్వర్తించాలి కదా. కదా. పద. పదండి. మ్మ్. ఏంటి జంట ప్రమాదం ఒక్కటే వచ్చింది? ఏం చేస్తున్నావు ధ్రువా? పడుకోబోతున్నాను. ఓ, మీరు చేసిన దానికి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నాను. ఏ, దానికి కూడా ఏమైనా పర్మిషన్ తీసుకోవాలా? అది కాదులే ధ్రువా. మన వసుంధర ఎగ్జామ్స్ రాస్తోందని తెలుసు కదా. ఏ, రేపు కూడా తన్ని డ్రాప్ చేయాలా? ఆహాహా, అవసరం లేదులే. రేపు చంద్రనని డ్రాప్ చేయమని చెప్తాను. సంతోషం. కానీ నువ్వు నేను అదే ఈ రాత్రి ఈ రాత్రి రేపు తన ఎగ్జామ్ కి హెల్ప్ చేయాలరా. హెల్పా? అంటే ఏం చేయాలి? చెప్పవే. మీరు చెప్పండి అత్తమ్మా. నువ్వే చెప్పు. అది కాదు, మీరే చెప్పండి. నిన్ను చెప్పమన్నానా? అబ్బా, ఎవరో ఒకరు చెప్పండి. అదే ధ్రువా. అదే ఏది? అదే నువ్వు ఎకనామిక్స్ లో టాపర్వి కదా, నీకు బాగా వచ్చు కదా. తనకి చెప్పేసి. తనకి టైం తక్కువ ఉంది. ఆ సబ్జెక్ట్ ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే. అమ్మోయ్, అక్కడున్నది ఎవరనుకుంటున్నావు? వసుంధర, ద గ్రేట్ వసుంధర. నీ కంపెనీ ఎవరి వల్ల నిలబడుతుందని నువ్వు ఫీల్ అవుతున్నావో ఆ మహాజ్ఞాని తను తలుచుకుంటే రాత్రికి రాత్రి చాట్ జీపీటీ యూజ్ చేసి పొద్దున్నకి పిహెచ్డి ఎగ్జామ్ రాస్తుంది. ఆఫ్టర్ ఆల్ డిగ్రీ రాయలేదా? ముందుకే వద్దని చెప్పాను దీనికి. అయినా మేమేంటి, మా పొజిషన్ ఏంటి? తను కంపెనీలో డైరెక్టర్, మేము మేనేజర్. ఆఫ్టర్ ఆల్ మేనేజర్. మేము తనకి హెల్ప్ చేయడం ఏంటి? అయ్యో, ఇంకేమైనా ఉందా? పొరపాటున నీతో హెల్ప్ కావాలి అన్నాను. ఇప్పుడు చెప్తున్నాను విను. ఇది నా ఆర్డర్. చెయ్. ఆహా, నాకు ఏది కావాలన్నా మీరే ఆర్డర్ వేస్తారు, మీకేం కావాలన్నా మీరే ఆర్డర్ వేస్తారా? ఇది మీకు టూ మచ్ అనిపించట్లేదా? ఫ్రీగా అక్కర్లేదులే, డబ్బులు ఇస్తా. ఈ ధ్రువాన్ని ఎవ్వరూ డబ్బులతో కొనలేరు. మాకు కావాల్సింది కూడా ధ్రువ కాదు, ధ్రువ బుర్ర. అది ఈ ఒక్క సబ్జెక్ట్కే. నువ్వు వెతికే మజిలీ అవనా? హలో, ఈ వెధవ నవ్వుకి పడిపోయే రోజులు పోయాయి. ఒక్క నిమిషం ఆగు. పొద్దున్న నన్ను ఏదో అన్నావు, ఒక రీల్ వేసుకో. నిన్ను ఆఫీస్ బాయ్ లాగా డిమోట్ చేపిస్తాను. నన్ను ఆఫీస్ బాయ్ కింద డిమోట్ చేయిస్తావా? అయ్యో, ఇంకా అవ్వలేదమ్మా, ఇంకా అవ్వలేదు. ఆగు.
పొట్టిదనా అంటే నేను రాలగొడతాను. నా పళ్ళు రాలగొడతావా? ఆగాగాగు ఆగు, ఇంకా ఫైనల్ టచ్ అవ్వలేదు. నేను మూర్ఖున్నా. నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా నువ్వే నా బాస్, నేను నీ మేనేజర్ని. హ? సార్, బుక్ ఇవ్వమంటారా? అదెలా అమ్మా? ఇంకా నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నా ఈగోని సాటిస్ఫై చేయాలి. అప్పుడే నేను నీకు చెప్తాను. అదేంటి, అత్తమ్మ దగ్గర నా దగ్గర మేనేజర్గా చేయను అంటే ఒప్పుకున్నారు కదా. అది మా అమ్మ నా ఈగో సాటిస్ఫై చేయడానికి చేస్తుంది. నువ్వేం చేస్తావు? ఏం చేయాలి సార్? హా, మ్మ్. హా, నేనేం చెప్తే అది నువ్వు చేయాలి. నువ్వు ఎంత లేట్ చేస్తే నీ ప్రిపరేషన్ టైం అంత తక్కువ అయిపోతుంది. అసలే నేను చెప్పాల్సింది నువ్వు వినాల్సింది చాలా ఉంది. వద్దొద్దు, చెప్పండి, చేస్తాను. హా, అయితే బెడ్ మీద కూర్చో. లే, నేల మీద కూర్చో. కూర్చో. లేకు, లే. అటు తిరుగు, ఇటు తిరుగు. నా చుట్టూ తిరుగు. ఫాస్ట్గా. అలా కాదు, రివర్స్. రివర్స్లో తిరుగు. నాకు దండం పెట్టు. పెట్టు త్వరగా. ఇప్పుడు కాళ్ళకి దండం పెట్టు. పట్టుకో. హలో, అలా కోపంతో కాదు, ప్రేమగా ప్రేమగా పట్టుకో. మొగుడి కాళ్ళు పట్టుకుంటే చదువు ఇంకా బాగా వస్తుంది. పర్వాలేదు. ఇప్పుడు దండం పెట్టుకో. కాళ్ళకి దండం పెట్టుకో. పర్లేదు పొట్టుదానా, మాట బాగానే వింటున్నావు. నన్ను పొట్టిదానా అనకండి. కరెక్టే కదా, నేనెందుకు ఆవేశపడి అనాలి? నువ్వే అనుకో. ఏమనుకోవాలి? పొట్టిదానా, పొట్టిదానా, పొట్టిదానా. చదువు రాని పొట్టిదాన్ని చదువు చెప్పండి, జీవితంలో మీ రుణం తీర్చుకోలేను అని చెప్పు. ఇదిగో, ఇప్పటికే నువ్వు చాలా టైం వేస్ట్ చేసావు. చదువురాని. చెప్పు. చదువురాని పొట్టిదాన్ని అని మెన్షన్ చేయి. పొట్టిదాన్ని, అది చెప్పు. పొట్టిదాన్ని. హలో, ఇటు. పొట్టిదాన్ని అని చెప్పు. చెప్పు. చెయ్యి, ఫింగర్. ఇప్పుడు పొట్టిదాన్ని. చదువు చెప్పండి, జీవితంలో మీ రుణం తీర్చుకోలేను. ఇంక చాలా? ఏంటి చిరాకు పడుతున్నావు? లేదు సార్. మీకు అలా ఎందుకు అనిపిస్తుంది? నేను చిరాకు పడ్డం లేదు. ఛీ, నా మూడంతా పోయింది. అంటే నువ్వు ఏం చేస్తావో తెలీదు. నాకు వెంటనే మూడు తెప్పించు. సార్. ఓ, ఆవేశం తగ్గించుకో తల్లి.
ప్రపంచంలో మూడంటే అదొక్కటే ఉండదు. ప్రతి పని చేయడానికి ఒక మూడ్ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఆడతావో పాడతావో నీ ఇష్టం, నీ కన్వీనియన్స్. నా మూడ్ చేంజ్ అయ్యి నేను కన్విన్స్ అయిపోవాలి. ఒక పని చేస్తే, ఏం చేయాలి? రెండు చేస్తే, మంచి పాట పాడుతూ డాన్స్ చెయ్యి. కానివ్వు, ఎకనామిక్స్ స్టార్ట్ చేయాలి కదా. మ్, కాని కాని నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ, ఓ నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ, ఓ నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ, ఓ నా చున్నీ నీకు టై కట్టాలి. Craving for you, na pillow pakkana novel nuvu. Tripping on you, na playlist vaipoyavu. Craving for you, na pillow pakkana novel nuvu. Tripping on you, na playlist vaipoyavu. థ్యాంక్ యూ ధ్రువ సార్. మీరేవైతే ఖచ్చితంగా వస్తాయని చెప్పారో అవే వచ్చాయి. ఇంకా 5 seconds. అయిపోయిందమ్మా? అయిపోయింది సార్. ఇలా ఇవ్వు. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, వెళ్ళు. అత్తమ్మా. వసుంధరా, ఎలా రాసావే? బాగా రాశాను. సరే పద. నందితమ్మా, ధ్రువ సార్ టెన్షన్ మీకు అర్థమవుతుందా నందితమ్మా? వసుంధర పరీక్ష ఎలా రాసిందో అని కంగారుగా ఉన్నారనుకుంటా. ఇది నాతో చెప్పించుకుని వెళ్ళింది. ఎలా రాసిందో ఏంటో. ఇది సరిగ్గా రాస్తే ఎంతవరకు క్రెడిట్ ఇస్తుందో తెలియదు, కానీ రాయకపోతే నేను సరిగ్గా చెప్పలేదని మొత్తం నా మీదకి తోసేస్తుంది. ధ్రువ సార్, వసుంధర పరీక్ష ఎలా రాసిందో కదా? అదే నేను ఆలోచిస్తున్నాను. అంటాననుకున్నావా? తను ఎలా ఎగ్జామ్ రాస్తే నాకెందుకు? అమ్మ చెప్పమనింది, నేను చెప్పేశాను. అక్కడితో నా బాధ్యత అయిపోయింది. నేను అస్సలు దాని గురించి ఆలోచించడమే లేదు. అవునా సార్? మీరు ఆఫీస్కి వెళ్లకుండా గేటు వైపే చూస్తూ ఉంటే ఇంకా వసుంధర కోసమేమో అనుకున్నాము.
తన కోసం కాదు, జస్ట్ రిలాక్స్ అవ్వడం కోసం వాకింగ్ చేస్తున్నాను అంతే. ఓహో, వసుంధర వచ్చేసినట్టుంది. ఇప్పుడు ధృవ సార్ని కాసేపు ఏడిపిద్దామా అమ్మా? ధ్రువ సార్, వసుంధర, నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావో అని మాలాగే ధృవ సార్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనుకున్నావా? అదేమీ లేదు. ఆయన ఊరికే రిలాక్స్ అవ్వడానికి వాకింగ్ చేస్తున్నారు. నువ్వెటు పరీక్ష బాగా రాస్తావన్న విషయం మాకు తెలుసు. సార్కి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండు. ఓ, మీరు గేట్ వైపు చూస్తుంటే నాకోసమే అని భ్రమపడ్డాను సుజా. కాదా? సర్లేండి. నందితమ్మ, ఈరోజు అత్తమ్మ నా పరీక్ష అయ్యాక ఒకచోట ఎగ్ పఫ్ పెట్టించారు. ఆ టేస్ట్ ఇంకా గుర్తొస్తుంది. మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను. ఎకనామిక్స్ ఎగ్జామ్ ఎలా రాసావో అని వెయిట్ చేస్తుంటే ఎగ్ పఫ్ గురించి చెప్తావేంటి? మన ఇంటి వెనుక బాదం పాలుంటాయి. ఈ సుజాని పేక పిసికి చంపేయాలి. నేను బయటికి వెళ్ళినప్పుడల్లా నందితమ్మకి అది తీసుకునొస్తాను. అమ్మకు కూడా అది చాలా ఇష్టం. రేపు నిన్ను కూడా తీసుకువెళ్తాను. అవునా? అమ్మకి ఇష్టమా? అయితే తప్పకుండా తీసుకురావాల్సిందే. వదిలేస్తే వీళ్ళు హైదరాబాద్లో ఉన్న అన్ని రకాల ఫుడ్స్ గురించి మాట్లాడుకునేలా ఉన్నారు. అమ్మా, నువ్వు తన క్వశ్చన్ పేపర్ చూసావా? నేనెందుకు చూడాలి? అదేంటమ్మా, మనిద్దరి మధ్య ఒక డీల్ ఉంది కదా. వసుంధర పరీక్ష బాగా రాస్తే నేను తన మేనేజర్గా ఉండాల్సిన అవసరం లేదని నువ్వు మర్చిపోయావా? మర్చిపోయినా గుర్తు చేయడానికి నువ్వున్నావు కదరా. మరి ఎలా రాసిందో కనుక్కున్నావా అమ్మా? ఉహుం. ఆఫీస్ గురించి మీరు ఆలోచించకండి. పరీక్ష అయితే చాలా బాగా రాశానత్తమ్మా. చచ్చి చెడి రాత్రంతా నిద్ర లేకుండా చెప్తే రాయక చస్తుందా ఏంటి? రేయ్, చెప్తేనే రాసేస్తే ప్రపంచంలో బాగా చెప్పే ప్రతి టీచర్ స్టూడెంటు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వాలి. మరి ఫెయిల్ ఎందుకు అవుతున్నారు? చెప్పింది అర్థం చేసుకుని బుర్రకెక్కించుకోవడమే అసలైన టాలెంట్. ఈ పరీక్ష బాగా రాయడం విషయంలో నీ కాంట్రిబ్యూషన్ ఎంతుందో వసుంధర కాంట్రిబ్యూషన్ కూడా అంతే ఉంది. చూసావా అత్త వీళ్ళెలా మాట్లాడుతున్నారో? నిన్నేమో ఏమి కావాలంటే అది అడుగు, నువ్వైతే ఎక్స్ప్లెయిన్ చేయని ఈ అత్త కోడళ్ళు నన్ను బతిమాలుకున్నారు. ఇప్పుడు నా గొప్పే ఉందంట. నిన్న చెప్పకుండా ఉండాల్సిందే, తెలిసేది అమ్మగారి టాలెంట్. ఏరు దాటాక తప్ప తగలేసే రకం వీళ్ళు. సార్, అది తప్పు కాదు సార్, తెప్ప. చా, ఇప్పుడు తమరు నాకు తెలుగు నేర్పించాల్సిన అవసరం లేదు. ఇక మన కండిషన్ గుర్తుందిగా అమ్మా? రేపటి నుంచి కంపెనీలో నేనేం చేయాలో చెప్పు. నేను తన కింద మేనేజర్గా చేయడం లేదు. సరే అయితే. ఎస్. హలో, చూసావా? ఇక్కడ చూసావా? ఇప్పటి నుంచి నేను నీ కింద మేనేజర్ని కాదు,
ఈ కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని. ధ్రువ ప్రతాప్, సన్ ఆఫ్ మల్లికా ప్రతాప్. అమ్మా చెప్పమ్మా, చెప్పు. రాజీవ్ దగ్గర మేనేజర్గా పనిచేయి. అమ్మా వినిపించట్లేదు, ఏమన్నావు? నువ్వు రేపటి నుంచి రాజీవ్ దగ్గర మేనేజర్గా పనిచేయి. అమ్మా ఇదే ఫైనల్. తనకి జరిగిన అన్యాయానికి గర్జించే సింహంలా తన పంజా రుచి చూపడానికి సరికొత్త కథనంతో దేవిక మీ ముందుకొస్తుంది. తప్పక చూడండి జీవన తరంగాలు. ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30 మన ఈటీవీలో. శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికని తప్పకుండా చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30